भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం సాంఖ్య దర్శనంలో 6వ అధ్యాయంలో ఉన్నాము. కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం అనేదాన్ని మనం పలుమార్లు విన్నాము. ఇక్కడ సృష్టి అంటే కార్యరూప జగత్తు కాదు, ప్రాణుల కర్మఫలాలను మనం తీసుకోవాలి. కర్మఫలాలు అనగా జీవుడు వివిధములైన కర్మలు చేస్తాడు. కొన్నిసార్లు మనము శాంతికరణ మంత్రం చదివేటప్పుడు కూడా అభయం మిత్రాత్ అంటాడు. హే పరమాత్మన్ మిత్రాత్, మిత్రుని నుండి నాకు అభయమే కలుగునుగాక అంటే ఆ పదములో పరమాత్ముడు మనకు ఆ పదాన్ని అక్కడ ఉపయోగించాడు అంటే మిత్రుడి వలన కూడా మనకు ఆటంకం కలగొచ్చు. అంటే ఈ మనస్సు పగ్గాలు లేని గుర్రము లాంటిది. ఇది శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో కూడుకున్న కార్యమే చెయ్యదు. ఇందులో కామం ఉంటుంది, లోభం ఉంటుంది, మోహం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, రాగం ఉంది, ద్వేషం ఉంది. గృహస్థ జీవితంలో పలుమార్లు నేను చర్చించినప్పుడు కొందరు అభిప్రాయము చాలా ఆదర్శంగా ఇస్తారు, వాళ్ళ అభిమతముగా ఇస్తారు. కానీ దాదాపు గృహస్థుల జీవితంలో మిశ్రిత కర్మలే ఉంటవి. ఒక సాధు, ఒక సన్యాసి, ఒక యోగి, ఒక కైవల్య ప్రాప్తిని కోరుతున్న జీవాత్మ వలె గృహస్థుల ఆలోచనలు ఉండవు. సంతానం మీద మోహం ఉంటుంది, ఆభరణాల మీద కోరికలు ఉంటవి, వాయిద్యాలు, నృత్యాలు, ఉత్సవాలు, వస్త్రాలు, వేషధారణ ఇవన్నీ కూడా అనుభవించాలనే తపన ఉంటుంది. ఈ తపన ఉన్నప్పుడు ధర్మాచరణ ఎంత చేయగలమో అది వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. అందుకనే ఈ సృష్టిలో కార్యరూప జగత్తు ఏదైతే జడ జగత్తు ఉందో ఆ జడ జగత్తు యొక్క సామర్థ్యం పరమాత్మనికి తెలుసు. అటులనే వివిధ ప్రాణుల ఉనికి కూడా పరమాత్మనికి తెలుసు. కానీ మానవుడి యొక్క ఆలోచన, మానవుడు వేస్తున్నటువంటి యోజన,
మానవుడు వేస్తున్నటువంటి చింతన చాలాసార్లు భర్తకు తెలియదు, భార్యకు కూడా తెలియదు. చివరికి మాతాపితరులకు తమ సంతానము చేస్తున్న యోజన తెలియదు. అన్నదమ్ముల విషయం పక్కన పెట్టండి, ఇక ఆ ఇంటి పెద్దల అన్నదమ్ముళ్ళు, వాళ్ళ తోబుట్టువులు ఇలా తీసుకుంటే ఎవ్వరి ఆలోచనలు అంతు చిక్కవు. అందులో పలుమార్లు ధర్మం ఉండొచ్చు, నీతి ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు, రాగం ఉండొచ్చు, కూటనీతి ఉండొచ్చు. మనం పతంజలి మహర్షి యొక్క యోగ దర్శనం విన్నప్పుడు శుక్ల కర్మలు విన్నాం, కృష్ణ కర్మలు విన్నాం, శుక్ల కృష్ణ కర్మలు విన్నాం, అశుక్ల కృష్ణ కర్మలు విన్నాం. మనము ఆధ్యాత్మిక మార్గములో ఉంటూ యోగ సాధన చేస్తూ మన కర్మలు కొంతవరకు 60, 70, 80లో పవిత్రంగా ఉండొచ్చు. కానీ మనం ఇంకా 95కు చేరుకోలే. అందుకనే సాధకుడు స్తుతి నుండి దూరముగా ఉంటాడు. ఒక మనిషిని స్తుతించాలి అంటే సాధకునకు అది విఘ్నం కలుగుతుంది. ఎదురుగా ఉన్న పేపర్లో ఉన్న గుణాలతో సాధకుడు అతనిని వేదిక మీదకి ఆహ్వానించవచ్చు. కానీ శ్రోతల్లో ఈ సాధకుడు ఎవరినైతే ఆహ్వానిస్తున్నాడో ఆ వ్యక్తి పట్ల వాళ్ళు దుఃఖం అనుభవించిన వాళ్ళు శ్రోతల్లో ఉన్నారు. అందుకని సాధకుడు ఒక వ్యక్తిని స్తుతింపజేస్తే మరొక వ్యక్తి విషయంలో నేను దుఃఖమును దృఢపరచిన వాడిని అవుతానని ఇటువంటి సామూహిక కార్యక్రమాలకు కైవల్య ప్రాప్తి కొరకు ప్రయత్నం చేసేవాడు చాలా దూరముగా ఉంటాడు. కారణం ఇదే. జీవుడు కైవల్యాన్ని సంకల్పముగా దృఢముగా నిశ్చయించుకోకపోతే, అదియే అతని వ్రతము కాకపోతే అతను 70 కంటే ఎక్కువ, అంటే 70% కంటే ఎక్కువ పుణ్యకర్మలు చెయ్యడు. కేవలం యోగ సాధకుడు మాత్రమే కర్మలు చేస్తాడు. వాటిని నిష్కామ కర్మలు ఈశ్వర ప్రణిధానముగా చేస్తాడు. ఆధ్యాత్మిక మార్గములో లక్షల మంది ఉండొచ్చు, కానీ కైవల్య ప్రాప్తి కొరకు చేసే ప్రయత్నములో ఆ జీవులు వ్రేలల్లోనే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం. జీవుడు చేస్తున్నటువంటి కర్మల వలన, ముఖ్యంగా మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదైతే స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్రము ఉంది జీవునకు. మనస్సులో అనేక సంస్కారాలు ఉన్నవి, వాసనలు ఉన్నవి. అంతేకాకుండా బంధుమిత్రుల సంపర్కంలో ఉంటాడు, దేశ విదేశాల యొక్క భావాలతో ఉంటాడు. గురువు చెప్పింది, తల్లి గర్భములో ప్రతిజ్ఞ చేసిన దానికంటే కూడా ఎక్కువ అవతలి ప్రపంచముతో ఆవరింపబడి ఉంటాడు. అందువలన కర్మలు అంతు చిక్కవు. అందుకనే ఈ సృష్టిలో వ్యాధులు కానీ, సౌకర్యాలు కానీ, శరీరం యొక్క రూపాకృతులు కానీ, కుటుంబ వ్యవస్థ కానీ చాలా విచిత్రంగా ఉంది. ఒకే తల్లికి పుట్టిన సంతానము తల్లి యొక్క నీడలో ఉన్నప్పుడు ఒక వయసు వరకు భోజన వ్యవస్థ తల్లి సమానంగా చేస్తుంది, వస్త్రాలు కూడా సమానముగా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళు పాఠశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ మార్కులు వాళ్ళ బుద్ధి సామర్థ్యం మీద ఆధారపడి ఉన్నవి. వాళ్ళ జీవన సంస్కారాలన్నీ కూడా వాళ్ళ మిత్రుల మీద ఆధారపడి ఉంది. ఒకవేళ కన్యకు వివాహం అయితే భర్త సామర్థ్యం మీద ఆధారపడి ఉంది.
అత్తగారింటి వాళ్ళ ఆలోచనల మీద ఆధారపడి ఉంది. పుట్టింది ఒకే తల్లి గర్భములో, ఇంతమంది సంతానమైనప్పటికీ వివాహం తర్వాత వాళ్ళ వాళ్ళ కర్మలు వికసింపబడుతున్నప్పుడు ఫలాలు వేరువేరుగా ఉన్నవి. అందువలన ఈ సృష్టి అంతు చిక్కదు అంటాడు. కానీ ఒకటే కారణం, ఈ విధమైన విచిత్ర ఫలాలకు కారణం మాత్రం అతని కర్మలే. కర్మలకు కారణం అతని అజ్ఞానమే. అతని అజ్ఞానమునకు కారణం వివేకము లేకపోవడమే, యథార్థవాది కాకపోవడమే, శాశ్వతమైన ఆత్మను దర్శించుకోకపోవడమే, ఆనంద స్వరూపుడైన పరమాత్మని ఆజ్ఞలో ఉండకపోవడమే అంటాడు. స్వాతంత్రాన్ని, తనకు లభించిన సామర్థ్యాన్ని ఈశ్వర ప్రణిధానముగా ఉపయోగించుకోకుండా బంధుమిత్రుల సంపర్కములో తన వాసనలతో, తన కర్మలతో, తన సంస్కారాలతో, గురు ఉపదేశాన్నితో బంధింపజేసుకోకుండా ఉపయోగించుకోవడం వలన ఈ సమస్య ఉంది అంటున్నాడు. అందుకనే మానవుడు ఎప్పుడైతే ఉపాసన మార్గాన్ని ఎన్నుకుంటాడో, స్వాధ్యాయాత్ ఋషి ప్రణీత, ఎల్లవేళ ఋషులనే ధరింపజేసుకుంటాడో, వాళ్ళ మార్గాన్ని అనుసరిస్తాడో, అప్పుడు కొంతవరకు తనను తాను రక్షించుకోగలుగుతాడు అంటున్నాడు. అప్పుడు మరొకరు ప్రశ్నిస్తున్నారు, ఈ సృష్టిలో, ఈ సృష్టి కార్యము కానీ వివిధ కర్మలు కానీ బద్ధ పురుషునికే కదా అంటే అవును అని చెప్తున్నాడు. సామ్య వైషమ్యాభ్యాం కార్యద్వయం. సరే, ఈ సృష్టిలో ఈ విధమైనటువంటి కర్మఫలాలకు కారణం, ఈ విధమైన సృష్టి, వివిధ సుఖ దుఃఖాలు, ఒత్తిళ్ళు, వ్యాధులు, రూపాలు, వ్యవస్థ, ఇది నిరంతరం జరగాలి కదా, మళ్ళీ ప్రళయం ఎందుకు వచ్చింది మధ్యలో అని అడుగుతున్నాడు. కేవలం కార్యరూప జగత్తు ఉంటే సరిపోతుంది కదా, మరి ప్రళయం ఎందుకుంది అని అడుగుతున్నాడు. దానికి చెప్తున్నాడు, ఒక్కటే, ప్రకృతిలో అనేక మార్పులుంటవి. చిన్న చిన్న మార్పుల వలన పెద్ద నష్టం ఉండదు. కానీ ఎటుల గంధపు చెక్కను సానరాయి మీద మనము దాన్ని తిప్పుతున్నప్పుడాలా కొన్ని మాసాల తర్వాత గంధం చెక్క కరిగిపోతుంది, అరిగిపోతుంది. ప్రారంభంలో ఆ అరుగుదల మనకు అగుపడకపోవచ్చు, ఇటు సానపీట అరగకపోవచ్చు, గంధము చెక్క అరిగినట్టుగా మనకు ప్రత్యక్షం కాకపోవచ్చు. కానీ నితాంతం ఆ రెండింటిని ఉపయోగించుకోవడం వలన కొంతకాలము తర్వాత వాటిలో క్షమతను చూస్తే అవి శిథిలమైపోతాయి. అటులనే ఈ కార్యరూప జగత్తు వెనుక కూడా అంతే. నితాంతము జీవుడు ఉపయోగించుకున్నా కొలది వీటిలో క్షమత తగ్గుతుంది. ఆ క్షమతను మళ్ళీ పూర్తి చెయ్యాలి అంటే అంత సమయం పడుతుంది. ఆ సమయమే ప్రళయము అంటాడు. అని విముక్త బోధాన్న సృష్టి ప్రధానస్య లోకవత్. ఈ కార్యరూప జగత్తుతో కానీ, విచిత్ర కర్మఫలాలతో కానీ, ప్రళయముతో కానీ ముక్త జీవునకు సంబంధం లేదు. అంత మాత్రాన ముక్తిలోకి వెళ్ళిన జీవుడు ముక్తిలోనే ఉంటాడు అనేది కూడా సిద్ధాంతం కాదు అంటాడు. బద్ధ జీవునకు కార్యరూప జగత్తు ప్రళయము, ఆ ప్రళయములో జీవుడు నిశ్చేష్టగా ఉంటాడు. అంత మాత్రాన ముక్తికి వెళ్ళిన జీవునకు ఇక్కడ జరుగుతున్న కార్యరూప ప్రళయరూప సృష్టితో సంబంధము లేనప్పటికీ
ముక్తిలో ఉన్నప్పుడు అతనికి అవసరం లేదు ఈ కార్యరూప జగత్తు ప్రళయ స్థితి. కానీ ముక్తి కాలం అయిపోయిన తర్వాత అతనికి ఈ కార్యరూప జగత్తు ఉపయోగపడుతుంది అంటాడు. అని పలుమార్లు ఈ సృష్టిని ఎందుకు రచించవలసి వస్తుంది అంటే ఇదే ఆశ్చర్యం. జీవాత్మలు అన్ని ముక్తిలోనే ఉండవి, అలాగే అందరూ ఒకేసారి ముక్తిని పొందరు. అది కూడా మనం తెలుసుకోవాలి. పురుష బహుత్వం వ్యవస్థాత అంటాడు. ఎందుకు నిరంతరం ఈ సృష్టి ప్రళయాలు జరుగుతున్నాయి అంటే ఇతర మతస్థుల్లో ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని పాతి పెడతారు. దాని వెనుక ఒకటే కారణం, అల్లా ఒక రోజు వస్తాడు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు అని. ఈ అభిప్రాయము హిందువులలో కూడా ఉంది. కానీ మీరు గమనించండి, పరమాత్ముడు న్యాయాధీశుడు. ఒక వ్యక్తి 1900 సంవత్సరంలో చనిపోయాడు, మరొక వ్యక్తి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు, ఇంకో వ్యక్తి 500 సంవత్సరం నడుస్తున్నప్పుడు చనిపోయాడు. ఇప్పుడు 2026 అంటే వీళ్ళందరూ చనిపోయే వరకు వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదా అంటే అప్పటి వరకు వీళ్ళు ఆ దుఃఖం అనుభవించాలా? ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది. పరమాత్మని సృష్టిలో వేగమే ఉంది, శిథిలత లేదు. చాలా శీఘ్రంగా కర్మ ఫలాలు ఇవ్వబడుతున్నవి. ఎంత శీఘ్రం అంటే ఇలా చిటిక వేసే దాంట్లో అంటాడు. ఇతని యొక్క ఆత్మ దేహాన్ని వదిలిపెట్టిందా లేదా అనేది పూర్తిగా నిర్ధారణ జరగక ముందే జీవుడు మూర్ఛ అవస్థలోకి వెళ్ళిపోయి పరమాత్మని ఆధీనంలోకి వెళ్ళిపోయి తను ఏ దిశకు వెళ్ళాలో ప్రారంభమైపోయింది. ఆగుతలేడు, వేగంగా వాయువు వలె తీసుకెళ్ళిపోయాడు. మరి ఈ శరీరంలో జరుగుతున్న కదలిక కాస్త నాభి దగ్గర శ్వాసకోశ పైకి కిందికి, చెమట, చెవుల దగ్గర కొంత వాయువు, ముక్కు దగ్గర కొంత వాయువు అంటే అవును ఉంటుంది. ఎలా ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటే నిరంతరము పెద్ద మోతాదులో అక్కడ పాచక క్రియ జరిగింది. తర్వాత అందరూ భోజనం చేసేసుకున్నారు, దాన్ని నీటితో చల్లార్చేశారు. అయినా మీరు వెళ్ళి ఆ పాకశాలలోకి వెళ్ళి అక్కడ నిప్పు లేదు, కానీ ఆ పొయ్యిని తాకి చూడండి, వేడి ఉంటుంది. మరక్కడ కర్రలు లేవు, రగిలింపజేస్తున్న చైతన్యకర్త లేదు, అక్కడ ఎటువంటి పాచక క్రియ లేదు. ఏంది అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగినటువంటి వేడి అది ఇంకా చల్లారలేదు. అటులనే జీవుడు నిరంతరము ఈ శరీరాన్ని ఉపయోగించుకున్నాడే, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉపయోగించుకున్నప్పుడు దీంట్లో కాస్త క్రియలు జరిగినవి. ఆ క్రియలన్నీ మందపడాలి అంటే జీవుడు వెళ్ళిపోయినాక కొద్ది సమయం పడుతుంది. అందుకే మనం నిర్ధారించుకోలేకపోతాం. కానీ పరమాత్ముడు మాత్రం ఆ జీవాత్మకు వేగముగా ముందుకు నడిపించాడు. అదే పరమాత్ముని యొక్క న్యాయ వ్యవస్థ. ఈ రహస్యాలు మనకు అర్థం కావు. చనిపోయాడా, ఎప్పుడు అంత్యేష్టి ఎక్కడుంది, ఎలా చేస్తున్నారు, నమస్తే, పిండ ప్రదానం చేయండి, అస్తుని నీళ్ళల్లో కలపండి, అప్పుడే స్వర్గలోక ప్రాప్తి,
ఈ విధమైన అజ్ఞానం లోకంలో వ్యాప్తి చెందింది. కానీ అసలు ఆ ఆత్మ దేహంలో ఉన్నప్పుడు ఎలా జీవించాలి, నిజంగా దేహానంతరము తర్వాత శరీరానికి సంబంధించిన క్రియలేంటి, ఉన్నప్పుడు చేయవలసిన కర్తవ్యాలేంటి, త్యజించిన తర్వాత చేయవలసిన బాధ్యత ఏంటి, ఎవ్వరికీ అంతు చిక్కదు. గురు పరంపర ఎక్కువైపోయింది. ఈ స్థూల దేహము కుళ్ళిపోకుండా, ఇతరులకు హాని కలగకుండా సుగంధ ద్రవ్యాలతో భస్మం చేయడం, అలా భస్మం చెయ్యగా మిగిలిన అంశాన్ని పొలాలలో చెట్లు పెట్టడం, అంతే విధానం ఉంది. ఆ తర్వాత ఆ దేహము పిండ ప్రదానం అంటూ వేదోక్త శాస్త్రములు లేదు. శ్రద్ధాంజలి అంటారా, ప్రతిరోజు ఎవరి యొక్క గృహస్థ ఆశ్రమము ప్రవేశించడం వల్ల ఈ రోజు మనం ఈ గోత్రంలో ఉన్నామో, మనం ప్రతిరోజు సంకల్పం చెప్పుకుంటున్నాము అంటే మనం ప్రతిరోజు ఆ పెద్దల్ని మనం గుర్తించుకుంటున్నాము. అందుకనే మనం ప్రతిరోజు యజ్ఞం చేసేటప్పుడు లేదా విశేషంగా యజ్ఞం చేసేటప్పుడు మనం గోత్రీయులుగా చెప్పుకుంటున్నాం. ఆ గోత్రమే పెద్ద తర్పణం, కృతజ్ఞత. వీలవుతే ఒక 4 పీడిల పేర్లు చెప్పుకోవడం, కానీ ఈ పరంపరంతా లుప్తమవుతుంది. యథార్థమైన జ్ఞానం లేదు. అందుకే అంటాడు పురుష బహుత్వం వ్యవస్థాత. కొందరు ముక్తికి వెళ్తున్నారు, కొందరు ముక్తి నుండి వస్తున్నారు, కొందరు క్రిమికీటకాదులోకి ప్రవేశిస్తున్నారు, కొందరు క్రిమికీటకాదు నుండి ఉత్తమ యోని వైపు వస్తున్నారు. ఈ చక్రం ఆగడం లేదు నాయనా. ఇక సృష్టి చక్రాన్ని ఎలా ఆపుతావు? మీరు ఎప్పుడైనా కొండల ప్రాంతంలో వెళ్ళండి, ఇరుకుగా ఉన్న దారి నుండి వెళ్ళాల్సి వస్తే గమనించండి. కొందరు దర్శనం చేసుకొని దిగుతున్నారు, కొందరు దర్శనం కోసం వెళ్తున్నారు, తొక్కిసలాటలవుతున్నాయి. ఇదే ఈ సృష్టిలో జరుగుతున్న చిత్ర విచిత్రము అంటాడు. ఓం శాంతి శాంతి శాంతి.